ఉందా? భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పిందంతా తలకెక్కించుకున్నాడు. సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి రెండో చివరల కొంకెలున్నాయి. బిచ్చగాడు జోలె భుజాన వేసుకుని కర్ర ఒక చివరన పట్టుకుని నడుస్తుంటే తట్ట నెత్తిన పెట్టుకుని భీమన్న కర్ర రెండో చివర పట్టుకుని దారి తీశాడు. ఇద్దరూ నడుస్తుండేటప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాన్ని గమనిస్తూ వచ్చాడు. బిచ్చగాడు వాడితో, "నువ్వు నా కోసం ఆగవలసిన పనిలేదు. నీ మానాన నువ్వు ముందుకు పోతూ ఉండు. ఎక్కడైనా ఎత్తుగాని, పల్లంగాని, నీళ్లుగాని వస్తే నాకు చెప్పు" అన్నాడు. భీమన్న అలాగే ముందుకు చూస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డు వచ్చింది. భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే, "నీళ్లు గురూ" అన్నాడు. "ఎవరైనా దాటుతున్నారా" అని బిచ్చగాడు ప్రశ్నించాడు. ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి, "ఆవులు దాటుతున్నాయి గురూ" అని భీమన్న అన్నాడు.